నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. రాజకీయాలు రోతగా మారాయి. కాదు, మార్చారు. నేతల మాటలు ఒకప్పుడు తూటాల్లా పేలేవి. ఇప్పుడు వాటి స్థానాల్లో బూతు బాణాలు వచ్చి చేరాయి. అవి సరిపోవని అనుకున్నారేమో, బూతుల స్థాయి పెంచి బండబూతులకు చేర్చేశారు. ఇది మన నాయకుల నిర్వాకం. ఒక్కరని కాదు, అందరూ ఆ తాను ముక్కలే. ఒకరిని మించి ఒకరు అసభ్యమైన అసహ్యమైన భాషతో వెగటు పుట్టిస్తున్నారు. రిమోట్ పట్టుకుని టీవీ ముందు కూర్చున్న వారి చేతులు వణికేలా తమ వాగ్ధాటిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఏపీలో ఓ మంత్రి ఉన్నారు. ఆయన పేరు వాసంశెట్టి సుభాష్. పేరుకు మంత్రి. ఆ విషయం ఆయన మర్చిపోయారో, లేక ఆ మంత్రి పదవి ఇచ్చిన బలుపో తెలియదు కానీ కేసీఆర్ పై నోటికొచ్చినట్లు వాగారు. పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న ఉద్యమకారుడు కేసీఆర్. అలాంటి నాయకుడిపై దిగజారి మాట్లాడి తన అహంకారాన్ని ప్రదర్శించారు వాసంశెట్టి సుభాష్. బీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి వస్తే తన్ని తరిమేస్తాం, ఇది సుభాష్ చేసిన కామెంట్స్. అక్కడితో ఆగలేదు. కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఇవే వివాదానికి దారితీశాయి. ఓ నాయకుడు తన్ని తరిమేస్తామని మాట్లాడతాడా? ఆయన రాజకీయాలు చేద్దామనుకుంటున్నారా, లేక అక్కడి నుంచి వీధి రౌడీ స్థాయికి దిగజారి వీధుల్లో గొడవకి పిలుస్తున్నాడా? ఆయన మాటలు విన్న తర్వాత అందరికీ ఇలాంటి అనుమానాలే వచ్చాయి. అసలు నీకెన్ని తిట్లొచ్చు? నువ్వెంత దారుణంగా తిట్టగలవు? ప్రత్యర్థులను ఎన్ని బండ బూతులు తిట్టగలవు? నువ్వెంత దారుణంగా, ఎంత దిగజారి తిట్టగలిగితే అంత గొప్ప నాయకుడు అవుతావని ఎవరైనా సుభాష్కు చెప్పారేమో. ఆ మాటలను గట్టిగా తలకెక్కించుకొని తన బూతుల ప్రవాహాన్ని అవలీలగా కొనసాగిస్తున్నారని ఆయన పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. లేకపోతే రాజకీయ విమర్శలను వదిలేసి రౌడీ భాషను ఎందుకు ఎంచుకుంటారు చెప్పండి? కొన్ని రోజుల క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. దిష్టి తాకి కోనసీమలో కొబ్బరి చెట్లు కూడా ఎండిపోయాయంటూ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై అన్ని పార్టీల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. వాటిని మరవక ముందే ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ అంతకంటే దారుణంగా మాట్లాడడం రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని పెంచింది. రాజకీయ పోటీ సహజమే, అయినా ఇంత దిగజారి మాట్లాడాలా? వ్యక్తిగత దూషణలకు దిగాలా? ఒక ప్రాంత ప్రజలను టార్గెట్ చేసుకొని విద్వేషాలను రెచ్చగొట్టాలా? ఇదేం రాజకీయం? మీరేం నాయకులు అని గూబ గుయ్యమనేలా కౌంటర్లు పడుతున్నాయి మంత్రి వాసంశెట్టి సుభాష్కి. ఈ నాయకులకు చెప్పేదొక్కటే, వీలైతే రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చాలి, అంతేకాని కవ్వింపు చర్యలు అవసరమా? ఇలాంటి దిక్కుమాలిన మాటలు రాజకీయ విఘ్నత అనిపించుకుంటుందా? విభజన హామీల కోసం నోరు విప్పరు, ప్రజా సమస్యలపై మాట్లాడరు, అభివృద్ధిపై శ్రద్ధ పెట్టరు. కానీ నోటికి పని చెప్పాలంటే మాత్రం ఎగేసుకొని వస్తారా? కాంట్రవర్సీలతో కాకరేపి కాలం గడుపుకోవాలని చూడడం, నోటికొచ్చిన తిట్లు తిట్టి పైకి ఎదగాలనుకోవడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు జనం. మొత్తంగా చూస్తే రాజకీయ నాయకులు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రజలు అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే నాయకులను కోరుకుంటారు గాని నోటికొచ్చిన తిట్లు తిట్టే నేతలను కాదు. తాత్కాలికంగా కొంత బలం పెరిగినట్లు అనిపించవచ్చు, కొందరు అనుచరుల వల్ల హీరోయిజం ఫీల్ రావచ్చు, కానీ చివరికి ప్రజల్లో చులకనయ్యేది, ఎదిగిన దానికంటే వేగంగా దిగజారిపోయేది ఇలాంటి కాంట్రవర్సీ నేతలే. అందుకే పైశాచికత్వాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల మన్ననలు పొంది 10 కాలాల పాటు మంచి రాజకీయవేత్తగా పేరు పొందాలి.